హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ వసుంధరా పరిణయం 9వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? వసుంధరా పరిణయం 9వ భాగం. వసు, కాసేపు పడుకుంటాన్రా, అలసటగా ఉంది అన్నాడు. వసు చిన్నగా మనోజ్ని పడుకోబెట్టింది. కాళ్ళెత్తి బెడ్పై పెట్టింది. మీకు ఏ అవసరమైనా నన్ను అడగండి, నేను ఇక్కడే ఉంటాను. మీరు అస్సలు కిందకి దిగొద్దు అంది. వసు పక్కన చైర్లో కూర్చుంటుంటే, ఇలా నా పక్కన కూర్చో వసు కాసేపు అన్నాడు. వెళ్ళి కూర్చుంది. ఆమె ఒడిలో చెయ్యి వేసుకొని, వసు బాగా భయమేసిందా అన్నాడు. అవును, చాలా భయమేసింది, బాధ కూడా వేసింది అంది వసు. నాకు కూడా ఆ నిమిషంలో చచ్చిపోతానేమో అనిపించింది. నాకు నువ్వే గుర్తుకు వచ్చావు. ఆ క్షణంలో నీ మీద ఉన్న ప్రేమే నన్ను బ్రతికించింది అనిపించింది. అయ్యో, నేను చనిపోతే ఎలా? నా కోసం నా వసు బాధపడుతుందేమో. నా వలన వసు మళ్ళీ మళ్ళీ బాధపడకూడదు. నాకేమైనా అయితే వసు జీవితాంతం బాధపడుతుంది. దానికి కారణం నేనే అవుతాను. నేను బ్రతకాలి, నా వసుతో జీవితాంతం కలిసి బ్రతకాలి అని బలంగా అనుకున్నాను. అందుకేనేమో నీ మీద ఉన్న ప్రేమే నన్ను బ్రతికించింది అనుకుంటా అన్నాడు మనో. ఆ మాటలకి వసుకి ఏడుపు ఆగలేదు. నేనంటే అంత ప్రేమ అని అడిగింది. అవును, నీకోసం యముణ్ణి కూడా ఎదిరించి మరీ నీ దగ్గరికి వచ్చాను, అంత ప్రేమ అన్నాడు. ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు? నేనేమి ఎప్పుడూ నీతో నవ్వుతూ కూడా మాట్లాడలేదు. నీ మీద రవంత ప్రేమ కూడా చూపించలేదు ఈ 2 రోజుల నుంచి తప్పించి. మరెందుకు నా మీద నీకు అంత ప్రేమ అంది వసు. ఏమో, నాకు తెలియదు. అది ఈరోజు మొదలైంది కాదు, నిన్ను చూసిన మొదటి రోజు నుంచి. ఇంకా చెప్పాలంటే మొదటి క్షణం నుంచే నాకు తెలియకుండానే నీ మీద ప్రేమ మొదలైంది. అది ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. చివరికి ఎలాగైతేనేం నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నావు అని సంతోషపడుతుంటే అంతలో ఈ యాక్సిడెంట్ ఒకటి రాక్షసిలా మన మధ్య అడ్డుపడింది అన్నాడు మనో. మనో చూపించే ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ప్రేమగా మనో చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుంది వసు. నాకు చాలా భయం వేసింది మనో, నీకు ఏమైందో అని. అన్నయ్య ఏమో సరిగ్గా చెప్పలేదు. ఏదో చిన్న దెబ్బలే, కట్టించుకొని వస్తున్నామన్నాడు. కానీ యాక్సిడెంట్ అనే మాట వినగానే నా గుండె ఆగినంత పనైంది. ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో నీకు ఏమీ కాకూడదు అని. వసు చెబుతుంటే మనో కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజంగానా? నా కోసం నువ్వు అంతగా బాధపడ్డావా అన్నాడు నమ్మలేనట్లుగా. ఎందుకంటే నిన్నటి వరకు వసుకి మనో మీద ఎలాంటి ప్రేమ కానీ ఇష్టం కానీ లేవు. ఇంకా చెప్పాలంటే కోపమే ఉంది. ఈ పెళ్లితో అది ఇంకా ఎక్కువయింది. అలాంటి వసు తన కోసం అంతగా బాధపడింది అంటే చాలా సంతోషంగా అనిపించింది మనోకి. ఎంతో శక్తి వచ్చినట్లుగా అయింది. అవును మనో, నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఇంతగా ఏడవలేదు, ఇంతగా బాధపడలేదు కూడా. ఎందుకో మరి నీకు యాక్సిడెంట్ అయ్యిందంటే తట్టుకోలేకపోయింది నా మనసు. నీకు బాగవగానే ముందుగా నా మొక్కులన్నీ తీర్చుకోవాలి. మళ్ళీ ఆ దేవుళ్ళకి కోపం వస్తుందేమో. బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని తలుచుకొని బాధ తీరిపోగానే ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయావా అని. అందుకే నీకు తగ్గగానే ముందు కనకదుర్గమ్మ తల్లి దగ్గరకు వెళ్దాం, ఆ తర్వాత తిరుమల వెళ్ళొద్దాం, ఆ తర్వాత అని వసు చెప్తుంటే ఆగాగు, నాకు బాగవగానే ముందు వేయాల్సింది హనీమూన్ ట్రిప్, అంతేకాని తీర్థయాత్రలు కాదు అన్నాడు. ఆ మాటతో వసు చెంపల్లో కెంపులు పూశాయి. అలా ఏం వద్దు, ముందు మొక్కు తీర్చుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా అంది వసు. సరే, నువ్వెలా అంటే అలానే. ముందుగా కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత తిరుమల వెళ్ళి
అక్కడ నుంచే హనీమూన్కి ఫ్లైట్ ఎక్కుదాం, సరేనా? అలా ఇష్టమేనా అన్నాడు. తలదించుకొని సరేనన్నట్టు తల ఊపింది. ఇక మీరు పడుకోండి, అలసటగా ఉంది, కాసేపు పడుకుంటాను అన్నారు. కానీ అప్పటి నుంచి అలానే మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా కళ్ళు మూసుకోండి అంది. నువ్విలా నా పక్కన కూర్చొని ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నా బాధంతా చేత్తో తీసేసినట్లుగా పోయింది. సంతోషం సగం బలం అంటే ఇదేననుకుంటా అన్నాడు మనో. అవును, మెడిసిన్స్ ఎప్పుడు వేసుకోవాలి అని ప్రిస్క్రిప్షన్ తీసి చూసింది. ఇప్పుడే వేసుకోవాలి, టైం అయింది. ఏదైనా ఫుడ్ తీసుకొని వేసుకోమన్నారు. ఏం తింటావు అని అడిగింది. ఏదైనా పర్వాలేదు అన్నాడు. సరే, నేను వెళ్ళి ఏమైనా తెస్తాను తినటానికి అని లేవబోయింది. అంతలో సుజాత బయట నుంచి పిలిచింది. రామ్మా అంది వసు. ఏం లేదమ్మా, ఇద్దరికీ భోజనం తెచ్చాను అని ట్రాలీ టేబుల్పై అన్నీ సర్దుకొని తీసుకొని వచ్చింది. లోపలికి వెళ్ళి ఎలా ఉంది బాబు ఇప్పుడు అని అడిగింది. పర్వాలేదు అత్తయ్య, బాగానే ఉంది. మెడిసిన్స్ తీసుకున్నాగా, పెద్దగా పెయిన్స్ కూడా లేవు అన్నాడు. పోనీలే బాబు, లేచిన టైం బాగుంది, ఎంత గండం తప్పిందో అని కళ్ళు తుడుచుకుంటుంది సుజాత. బాబు, భోజనం చేయగలవా, లేక ఏదైనా టిఫిన్ తీసుకురానా అంది. పర్వాలేదు అత్తయ్య, తినేస్తాను అన్నాడు. సరేనమ్మా, అబ్బాయికి ఏది ఇష్టమో అది పెట్టి తినిపించు తల్లి. అన్నం తినలేకపోతే ఏదైనా టిఫిన్ చేసుకుని వస్తాను అంది. పర్వాలేదు అత్తయ్య, ఇబ్బంది ఏమీ లేదు, భోంచేస్తానులే అన్నాడు. సుజాత వెళ్ళిపోయింది. వసు లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మనో కూర్చోటానికి హెల్ప్ చేసింది. ప్లేట్లో కొంచెం అన్నం పాలకూర పప్పు వేసి కలిపి మనో నోట్లో పెట్టింది. అవసరం లేదులేమ్మా, నువ్వు కూడా పెట్టుకో, ఇద్దరం కలిసి తిందాం, కలిపి స్పూన్ వేసివు తింటానులే అన్నాడు. అవునా, మాకు తెలియదులే ఆ విషయం, మీకు తగ్గే వరకు నేనేం చేస్తే అది చేపించుకోండి, ఇక నోరెత్తొద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఓకే మేడం, తినటానికైనా తెరవచ్చా అన్నాడు. వసు నవ్వి చాలే పట్టండి అంది. నిజానికి మనోకి ఏమీ తినాలి అనిపించటం లేదు. కానీ వసు అలా గోరుముద్దలు తినిపిస్తుంటే హ్యాపీగా తినేశాడు. రోజు కంటే 2 ముద్దలు ఎక్కువే తిన్నాడు. వసు చెయ్యి కడుక్కొని నీళ్లు తెచ్చి మనో మూతి కడిగింది. తన పమిటి చెంగుతో మూతి తుడిచింది. నవ్వాడు మనో. ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది. ఏమీ లేదులే అన్నాడు నవ్వు ఆపుకుంటూ. కాదు, చెప్పండి, ఎందుకు నవ్వారు అంది. ఏమీ లేదు, మెడలో తాళి పడగానే పక్కా టిపికల్ వైఫ్ లాగా బిహేవ్ చేస్తుంటేను అన్నాడు. అవునా, అలా ఏం చేశాను అంది. నాకు యాక్సిడెంట్ అయింది అనగానే బోరున ఏడవటం, అందరి దేవుళ్ళకి మొక్కులు మొక్కటం, నన్ను నోరు మూసుకొని కూర్చోమని కంట్రోల్ చేయటం, మరీ ముఖ్యంగా నీ పవిటి చెంగుతో నా మూతి తొడవటం. కానీ ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. హస్బెండ్ మీద ఎంతో ప్రేమ ఉంటే కానీ అలా చేయలేరు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నాడు మనో. లవ్ మీకే కాదులేండి, మాకు ఉంది. నా లవ్ని మీరు ఐడెంటిఫై చేయలేదు అంతే అంది బొంగమూతి పెట్టుకొని. అదెప్పుడమ్మా, నిన్నటి వరకు నన్ను ఎనిమిలాగా చూసేదానివి కదా అన్నాడు మనో. పైకి చెప్తేనే లవ్వా ఏంటి? లవ్ నా యాంబిషన్కి ఆటంకం అవుతుంది అని మీ మీద కోపం ఉన్నట్లు నటించాను అంతే అంది వసు. రియల్లీ, ఇట్స్ ట్రూ అన్నాడు. ఎస్, నిజంగా నిజం, నా మీద నీకు ఉన్న ప్రేమంత నిజం. లేకపోతే అంత తేలిగ్గా నీతో తాళి కట్టించుకునేదాన్నా ఏంటి? ఎవరు చెప్పినా కానీ. కాకపోతే అందరికంటే నీ మీదే ఎక్కువ కోపం వచ్చింది. మన పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను, ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నాను. చీరలు, నగలు, నీ డ్రెస్సులు అన్నీ నేనే స్వయంగా సెలెక్ట్ చేయాలి అనుకున్నాను. అంతా కొలాప్స్ చేశారు మా నాన్న నువ్వు కలిసి. నా డ్రీమ్స్ అన్నీ చెడగొట్టారు. అందుకే మీ మీద కోపం వచ్చింది అంది వసు. మనో ఆశ్చర్యంగా చూశాడు.
ఏంటి, నువ్వు చెప్పేదంతా నిజమా? రాక్షసి, ఎంత ఏడిపించావే నన్ను. అబ్బా, నాకు ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, లేకపోతే నిన్నెత్తుకొని గిరగిరా తిప్పాలనిపిస్తుంది అన్నాడు. బాగైన తర్వాత అలాగే తిప్పుతురు కానీ ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని టాబ్లెట్స్ ఇచ్చింది. అవి వేసుకున్నాడు. ఇంకా నువ్వు కూడా తినేసేయి, చాలా టైం అయింది అన్నాడు. మీరు పడుకుంటారా అంది. నువ్వు తిన్నాక పడుకుంటాను అన్నాడు. సరేనని వసు కూడా కొంచెం పెట్టుకొని తినేసింది. ట్రాలీ తీసుకెళ్ళి వంటగదిలో పెట్టింది. అప్పుడే సౌందర్య అత్తగారికి ఫోన్ చేసింది. ఇంటికి వెళ్ళారా అత్తయ్య అని అడిగింది. ఇప్పుడేనమ్మా వచ్చాము, ఒక అర్ధగంట అవుతుంది అని చెప్పారు తులసి గారు. మామయ్య గారు ఏం చేస్తున్నారు అని అడిగింది. ఇప్పుడేనమ్మా భోంచేశారు, ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు అంది. అది అత్తయ్య, నీకో విషయం చెప్పాలి అంది. ఏంటమ్మా, ఏంటి అంత సంకోచిస్తున్నావు? ఏం చెప్పాలి? మేం వచ్చేసాం అని వదినా వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా ఏంటి అంది. అదేమీ కాదత్తయ్య, మీరు వెళ్లకుండా ఉన్నా బాగుండేది అంది సౌందర్య. నీకు తెలుసు కదమ్మా ఇక్కడ పరిస్థితి. ఆఫీస్కి వెళ్ళి ఎన్ని రోజులవుతుంది? మామయ్య వాళ్ళు ఇంట్లో కూడా అంతా ఎక్కడివక్కడే వదిలేసి వచ్చేసాం కదా, నువ్వే నచ్చ చెప్పు వాళ్ళకి అంది. అది కాదు అత్తయ్య, మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దించి వచ్చేటప్పుడు మనోకి చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్పింది. ఆ, ఏంటి సౌందర్య నువ్వు చెప్పేది? మనోకి యాక్సిడెంట్ అయిందా? ఏమైంది? ఎలా ఉన్నాడు వాడు అంది ఆదుర్దాగా. ఏడుపు మొదలుపెట్టింది. అత్తయ్య, మీరు టెన్షన్ పడకుండా వినండి అంది సౌందర్య. తులసి పెద్దగా ఏడుస్తుంటే అందరూ వచ్చారు ఏమైంది అని. ఏంటి తులసి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు రఘురాం గారు. ఏమండి, మన మనోకి యాక్సిడెంట్ అంట అని ఫోన్ భర్త చేతికిచ్చింది. హలో అన్నాడు. మామయ్య, నేను సౌందర్యని అంది. ఏంటమ్మా, మీ అత్తయ్య ఏదో అంటోంది అన్నారు ఆయన టెన్షన్గా. మామయ్య, టెన్షన్ పడొద్దు, మనోకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు, పెద్దగా దెబ్బలు తగలలేదు, తలకి కొంచెం గాయమైంది, కాలు కొంచెం బెణికింది అంతే. దిలీప్ అట్నుంచటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కట్టుకట్టి ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ తీశారట. ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, ఇంటికి వెళ్ళమని చెప్పారట. ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు, ఇప్పుడే భోంచేశాడు. బాబాయ్ గారు వాళ్ళు భయపడుతున్నారు మీకు ఈ విషయం చెప్పాలంటే అంది సౌందర్య. ఎందుకు భయం? జరిగిన దానికి వాళ్ళేం చేస్తారు? అసలు ఎలా జరిగింది ఇది? మనో ఎప్పుడు అంత ర్యాష్ డ్రైవింగ్ చేయడు కదా అన్నాడు రఘురాం. దిలీప్కి ఇస్తున్నాను, ఉండండి మామయ్య అని ఫోన్ దిలీప్కి ఇచ్చింది. ఏంటి బాబు, అసలు ఏమైంది అన్నాడు రఘురాం. అది మామయ్య అని విషయం అంతా వివరంగా చెప్పాడు. ఇంకా మన లక్కు బాగుంది మామయ్య, అక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్స్లో అందరూ పోయారని, మీరు మాత్రమే లక్కీగా తప్పించుకున్నారని ఇంతకు ముందే ఎస్ఐ గారు వచ్చారు, ఆయన చెప్పారు అన్నాడు. పోనీలే బాబు, ఇంతకీ వాడికి ఎలా ఉంది అన్నాడు. బాగుంది మామయ్య, తలకి కొంచెం దెబ్బ తగిలింది, 4 స్టిచెస్ పడ్డాయి, ఎక్స్రే తీశారు, కాలు బెణికింది అని చెప్పారు, భుజం కొంచెం నొక్కుకుంది అని బ్యాగ్ వేశారు, 1 వారంలో సెట్ అవుతుంది అన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీశారు, తలకి దెబ్బ తగిలిందని, దానిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. అందుకే ఇంటికి వెళ్ళమన్నారు, ఇప్పుడే భోంచేశారు. ఆ రిపోర్ట్లన్నీ మీకు పంపిస్తాను మామయ్య అన్నాడు దిలీప్. పంపించు బాబు, ఒకసారి మా ఫ్యామిలీ డాక్టర్కి కూడా చూపిస్తాను, అనుమానం లేకుండా ఉంటుంది అన్నాడు రఘురాం. మీ నాన్నగారికి ఓసారి ఫోన్ ఇవ్వు అన్నాడు. నరేందర్కి ఫోన్ ఇచ్చాడు దిలీప్. ఏంటి బావా, ఎందుకు అంత భయపడుతున్నావంట? యాక్సిడెంట్ అయిన దానికి మీరేం చేస్తారు? ఈ సమయంలో యాక్సిడెంట్ అయినందుకు మాకంటే మీరే ఎక్కువగా బాధపడుతూ ఉండుంటారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తామని ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు రఘురాం. అది కాదు బావా,
మా ఇంట్లో ఉండగా ఇలా జరిగినందుకు మాకు చాలా బాధగా ఉంది అన్నాడు నరేందర్. చిన్న దెబ్బలే అని చెప్తున్నారుగా, తగ్గిపోతాయిలేండి, భయపడకండి. మనోకి ఫోన్ ఇస్తారా అన్నాడు. వసు తీసుకొని, మామయ్య ఆయన పడుకున్నారేమో చూసి నేను చేస్తాను అని కాల్ కట్ చేసింది. రూమ్లోకి వెళ్ళింది. మనో ఇంకా కూర్చొనే ఉన్నాడు. తన ఫోన్ తీసి వీడియో కాల్ చేసింది. కొడుకుకి అలా తలకి కట్టుకట్టి చేతికి బ్యాగ్ వేసి ఉండటం చూసి తులసి ప్రాణం తల్లడిల్లిపోయింది. ఎలా ఉంది నాన్న అని అడిగింది. ఏమీ లేదమ్మా, బాగుంది, మీరేమీ టెన్షన్ పడకండి, చాలా చిన్న దెబ్బలు, 2-3 రోజుల్లో నయమైపోతాయి అన్నాడు. అయ్యో, అనవసరంగా మేం బయలుదేరి వచ్చాం, లేకపోతే నువ్వు అసలు బయటికి వచ్చేవాడివి కాదుగా, మా వల్లనే ఇలా అయ్యింది అని ఏడుస్తోంది తులసి. నాకేం కాలేదమ్మా, నువ్వేడవకు, నేను చాలా బాగా ఉన్నాను అన్నాడు మనో. రఘురామ్ గారు ఫోన్ తీసుకొని, మరి కాలుకి చేతికి దెబ్బ తగిలింది కదా నాన్న, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నావు, కష్టం కదా అన్నారు. మీ కోడలు నా కాళ్ళు చేతులు యూజ్ చేయనివ్వటం లేదు అన్నాడు నవ్వుతూ. మనో పక్కన కూర్చున్న వసుతో, జాగ్రత్తగా చూసుకో తల్లి అన్నాడు రఘురామ్. అలాగే మామయ్య, మనో మన ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే వస్తారు, అంత జాగ్రత్తగా చూసుకుంటాను, ప్రామిస్ మామయ్య, మీరు అస్సలు భయపడకండి అంది వసు. సరే తల్లి, ఉంటాను, జాగ్రత్తమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశారు రఘురామ్ గారు. అక్కడ తులసి ఏడుస్తూనే ఉంది. నేను వెంటనే విజయవాడ వెళ్తాను, ఫ్లైట్కి టికెట్ చూడమని. ఏమీ అవసరం లేదు, వాడిని చూసుకోవటానికి వాడి భార్య ఉంది, ఆ అమ్మాయి జాగ్రత్తగా చూసుకుంటుంది, ఇలాంటప్పుడే వాళ్ళ మధ్య బంధం బలపడేది అన్నాడు. ఏం చూసుకుంటుందో ఏమో, ఆ పిల్లకి అసలే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది, ఇలాంటి టైంలో వాడిని ఎలా చూసుకుంటుందో అని ఏడుస్తుంది తులసి. నీ కొడుకు చెప్పాడుగా, వినలేదా, వాడి కాళ్ళు చేతులు ఏవీ వాడనివ్వటం లేదని, అంటే తన కాళ్ళు చేతులుగా ఆ అమ్మాయి మారిందని అర్థం. ఇంకా పిచ్చి మొద్దులా మాట్లాడకు, పైగా ఆ అమ్మాయి మాట ఇచ్చింది జాగ్రత్తగా చూసుకుంటానని, తన భర్తని ఎలా చూసుకోవాలో ఆ అమ్మాయికి తెలుసు, నువ్వేమీ వెళ్ళనవసరం లేదు, కావాలంటే రోజు వీడియో కాల్ చేసి నీ కొడుకుని చూసుకో, ఇక సౌందర్యని స్వీటీని కూడా రమ్మని చెప్పు అని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. వీడియో కాల్ ఎందుకు చేశావు, అమ్మ నన్ను చూసి బాధపడుతోంది అన్నాడు ఫోన్ పెట్టేశాక మనో. అందుకే చేశాను, మిమ్మల్ని చూశాక మామయ్య గారు చాలా రిలీఫ్ అయ్యారు, ఇంతకుముందు ఆయన కూడా టెన్షన్ పడ్డారు, చూశాక ఒక భరోసా ఉంటుంది కదా, మా అబ్బాయికి ఏమీ కాలేదు అని. అత్తయ్యది తల్లి మనసు, బిడ్డకి చిన్న దెబ్బ తగిలినా కూడా సహజంగానే బాధపడతారు, చూడకపోతే మీకు ఎలా ఉందో అని అదే దిగులుతో ఉంటారు, చూశారు కనుక ఇప్పుడు చిన్నగా కుదురుకుంటారు అంది వసు. కడుపు నిండా తిని టాబ్లెట్స్ వేసుకోవటంతో వాటి ప్రభావం వల్ల మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు మనో. అతన్నే చూస్తూ పక్కనే సోఫాలో కూర్చుంది వసు. పాపం, ఎంత చలాకీగా ఉండేవాడు, ఇప్పుడు కదలలేకుండా మంచానికి పరిమితం అయిపోయాడు. ఇంకా ఎన్ని రోజులు ఉండాలో ఇలా. అమ్మా దుర్గమ్మ తల్లి, నా మనోకి త్వరగా తగ్గించి మమ్మల్ని నీ సన్నిధికి వచ్చేటట్లు చేయమ్మా అని నమస్కారం చేసుకుంది. మనసులోనే ఏడ్చి ఏడ్చి ఉండటంతో వసు కూడా అలసటగా అలాగే సోఫాలో పడి నిద్రపోయింది. మధ్యలో సౌందర్య వచ్చి చూసి నిద్రపోతున్నారులే అని వెళ్ళిపోయింది. సాయంత్రం అవుతుండగా వచ్చారు సౌమ్య, స్వీటీ, గీతిక. వచ్చాక విషయం తెలిసి స్వీటీ ఒకటే ఏడుపు. నేను బాగానే ఉన్నాను, ఇంకేడవకు అని మనో ఎంత చెప్పినా ఆపలేదు. అందరూ బ్రతిమాలారు, అయినా ఆపలేదు. వదిలేయండి, కాసేపు ఏడ్చి అదే ఊరుకుంటుంది అన్నాడు మనో. అలాగే ఓ అరగంట ఏడ్చి అప్పుడు ఆపింది. అన్న దగ్గరకు వెళ్ళి అప్పుడు పరామర్శ చేసింది. ఓసే పిచ్చి మొద్దు, ఓ గంట ఏడ్చి ఆ తర్వాత పరామర్శ చేయరు, ముందు ఏమైందో చూసి అడిగి తెలుసుకొని ఆ తర్వాత అవసరమైతే ఏడవాలి, ఇలా ప్రతిదానికి
ఓ అని ఎడవకూడదు అన్నాడు మనో. అందుకు కాదు, నీకు యాక్సిడెంట్ అయితే నేనేమో జాలీగా ఎంజాయ్ చేసి వస్తున్నాను అంది మళ్ళీ ఏడుస్తూ. అప్పుడు వసు, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది అని నీకు తెలియదు కదా, తెలిస్తే ఎందుకు వెళ్తావు? ఇంకా బాధపడకు, మీ అన్నయ్యకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నారుగా అంది వసు. ఇదండి కథ. కథ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నాకు సంతృప్తిగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.